సార్ గత 4 నెలలుగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఆయన. గ్యాస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అంటే ఆయన చెప్పినట్టు చేయగలరంటారా? చేస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఎగ్జామ్స్లో మందు విషయం కాడే ఇప్పుడు ఆ సంగతి అవి చేస్తున్నారు. ఇంతవరకు అసలు ఏది తాగాలని ఎవరైనా ఏది చేయాలనుకున్నా రేట్ల మీద ఉండే చేసేది. మంచి బ్రాండ్లు వచ్చారు కాబట్టి ఇంకొంచెం తగ్గితే బాగుండేది. కాకపోతే అలా ఇసుక ఫ్రీ పెట్టారు. కాకపోతే అది కూడా కొంచెం డబ్బులు తీసుకొని చేసి ఉన్నా అది కూడా కొంచెం బాగుండేది. కాకపోతే అది కూడా ఇసుక కూడా అందుతుంది, పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. పెన్షన్లు వస్తుంది. కాకపోతే మా లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం పెన్షన్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాం అండి. కానీ సార్ అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఆటో వాళ్ళకనో లేకపోతే వాళ్ళకి వీళ్ళకి అలా కాకుండా పెద్దవాళ్ళు వాళ్ళ ఆ వయసులో పని చేసుకోలేరు. పర్లేదు సార్ ఇచ్చారు. కాకపోతే కొంచెం ఎక్కువ అని మా లాంటి వాళ్ళ అభిప్రాయం అనమాట. ఇప్పుడు కొంచెం అభిప్రాయం 3,500 3,000 లోపు అయితే కొంచెం బాగుండేది అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి అంతా బాగానే ఉందండి. కొంచెం రోడ్ల సంగతి చూస్తే బాగుండేది ప్రస్తుతానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడం కానండి, అమరావతి మన క్యాపిటల్ ఇదే అని చెప్పి రైల్వే జోను దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మంచిదేనంటారా సార్? మంచిదేనండి. మోడీ గారు చేస్తారండి. మోడీ గారు చాలా బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? అది అనేది ఇంకా ఏంటంటే కొంతమంది అవగాహన లేకుండా ఇవన్నీ తెలియదే ఉంది. ఇంకా ఇప్పుడు సీనియారిటీ జూనియారిటీ ఏం ఉండదండి. అప్పుడు ఏం ఉండదు. ప్రజలకి అంత తెలుస్తుందిగా చేసింది ఏదే అనేది. ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు ఈయన 5 ఏళ్ళు చేస్తే ఈయన బాగా చేశాడు, ఆయన బాగా చేశాడు, ప్రజలకు తెలుస్తుందిగా. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరూ లేరు. అది దానికి సమస్య లేదండి. ఏదైనా సరే మెయిన్ మోడీ గారు ఉన్నారు, దేశానికి మంచి అభివృద్ధి చేస్తున్నారు, అది సంతోషం. మీరు చదువుకున్న వ్యక్తి సార్, ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్స్టిట్యున్సీలో గెలిపించుకున్నారంటే వాళ్ళ నియోజకవర్గంలో ఏదో ఒకటి కొద్దిగా గొప్ప చేస్తారని గెలిపించుకుంటారు. ఈ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పండి. ఇప్పుడు అలాగ ఉండడం వల్ల ఆయనకే లాస్. కానీ ఇప్పుడు అన్నారు కదా 5 ఏళ్ళు కళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలి ఆయనే, అంతే. అంతకు మించి ఇంకేం లేదండి. ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు జనాలకి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 5వ క్లాస్ చదువుతున్న పిల్లోడు కానీ జనరల్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఆ జనరల్ నాలెడ్జ్ ఉండబట్టి ఆయనకు ఆ 11 సీట్లకు వచ్చినాయి. అది లేకపోతే రాదుగా. ఆయన మంచి చేశాడా లేదని ఇప్పుడు అదే అంటుంది. ఆయన తెలుసుకోవాలి అది. ఇప్పుడు నాలో ఏం లోపం ఉంది అనేది ఆయన తెలుసుకొని ఆయన ఇప్పుడు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. ఆయన కూడా మంచిది. వాళ్ళ నాన్నగారు బాగా చేశారు, చాలా బాగుంది వాళ్ళ నాన్నగారు అయ్యంలో. ఇప్పుడు ఆయన కూడా వచ్చి చేసి ప్రజల గురించి పోరాడితే ఇంకా బాగుంటుంది అని మా అభిప్రాయం. సో ఓవరాల్గా సార్ చివరిగా అంటే ఈరోజు ఋషికొండ మీద కట్టిన 500 కోట్లతో ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ కట్టడం కానీ, లేదా ఆయన ఇంటి చుట్టూ కట్టుకున్న గ్రిల్స్ దాదాపు 13 కోట్ల రూపాయల ప్రజాధనం అంటున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా నా పరిపాలన అద్భుతం అని చెప్పి ఇప్పుడు ఆయనకి ఎవరికెవరు ఇప్పుడు నేను గొప్ప అనుకుంటే భ్రమ. ప్రజలకి తెలిసి ఆటోమేటిక్ భ్రమ. ఇప్పుడు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆటోమేటిక్ జనాలకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, 5 ఏళ్ళు ఉన్న పిల్లోడికి కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది. అది నిజమా కాదా, అది ఎంత ఖర్చు పెట్టారనేది రాజకీయ నాయకులు ఎవరు చెప్పవచ్చు, అలా ప్రజలకు తెలిసిపోద్ది. అది నిజమా కాదనేది. జగన్ ఇంటి చుట్టూ అది కట్టుకున్నాడు, అది నిజమా కాదని తెలిసిపోద్ది. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఎవ్వరూ చెప్పవచ్చు. అలా ఆటోమేటిక్ అందరికి జనాలకి జనరల్ నాలెడ్జ్ ఉంది. చక్కగా ఎవరు బాగా చేస్తే వాళ్ళే ఎన్నుకుంటారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, 3 టర్న్లు కూడా తను అద్భుతంగా చేశాడు కాబట్టి ప్రజలు ఎన్నుకున్నాం. ఈ రోజు కూడా మన రాష్ట్రంలో అన్ని సీట్లు వచ్చినా రాపోయినా మోడీ గారు అద్భుతం. మన దేశం ఎలాగ ఉందంటే మోడీ గారు. అది ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, చాలా మంచిది. ఇంకా చేయాలని కోరిక. పోలవరం ముందు కంప్లీట్ చేసి రాజధాని ఈ 2 మాలాంటాలు అవి చేస్తే ఒక పక్క తెలంగాణకో లేదా తమిళనాడుకో అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం అది లేదు. అది కూడా అయ్యిద్ది. కానీ మెయిన్ ఈ 2 మీద కాన్సెప్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి మంచిది సార్. పోలవరం ఒకటి, రాజధాని ఒకటి చేస్తే అవుతుంటారా? ఇవన్నీ అవుతాయి అంటారా సార్? ఈ పోలవరం అయితే అయ్యిద్దని నా అభిప్రాయం సార్. రాజధాని అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు క్రమంగా వెళ్తాడు. మెయిన్ బిల్లు ఒకటి పెట్టాలి సార్. బిల్లు పెట్టి పాస్ చేసుకుంటే అది ఒకటి మంచిది సార్. అది ఆయన ముందు రాగానే చెప్పిన మాట అదే కదా సార్, అమరావతి రాజధాని, రైల్వే జోన్. ఈ రోజున అమరావతి రాజధాని కాబట్టి రైల్వే జోన్ వచ్చుద్దా, లేకపోతే అన్ని వేల కోట్ల రూపాయలు అమరావతికి నిధులు విడుదల చేస్తారు? ఇప్పుడు మీరు అనేది కరెక్టే సార్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ బిల్లు పాస్ చేస్తేనే కదా ఇది ఆమోదమైంది. అది అనేది అభివృద్ధి అనేది ఒకరోజుతో అవ్వదు, క్రమంగా జరుగుతుంది. పోలవరం అనేది ఈయన చేతుల పని అయ్యే అవకాశం ఉంది ఈయన హయాంలో. రాజధాని అనేది క్రమంగా 10 ఏళ్ళో 15 ఏళ్ళో పట్టింది. అది ఎవరికైనా చేసుకొని ఏంటంటే కేంద్ర హోంశాఖ ద్వారా బిల్లు పాస్ చేయించుకుంటే మంచిదని మా లాంటి వాళ్ళు అభిప్రాయం సార్. దాదాపు 4 నెలలు చెప్పినట్టుగా చేస్తున్నాడంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే
ఆయన వస్తాడంటారు. ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ వరుసపెట్టి చేసుకుంటా వస్తున్నాడు. ఈ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అర్హులైన వాళ్ళకే పింఛన్లు ఇస్తానని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆధార్ కార్డులు కానీ ఏమైనా చేసి ఎంక్వైరీ చేసి ఇస్తే అది అందరికీ మేలు జరిగిద్ది. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నా గ్యాస్ బండ్లు ఇచ్చారు. రేపు వచ్చే నెలలో బస్సు ఉచిత బస్సు కూడా పెడతానంటున్నారు. చేసుకుంటూ వస్తున్నారు. టైం కావాలిగా. 5 సంవత్సరాలు చేయలేని పని 4 నెలల్లో ఎవరు చేయలేరుగా. ఇప్పుడు గవర్నమెంట్ బాగా చేసుకొస్తుంది. ఇంకా ముందు ఇంకేం చేస్తారో ఆలోచిస్తారు. అంటే 5 ఏళ్లలో మీరు అన్నట్టుగా గత 5 ఏళ్లలో మనం ఏం చేసాం, 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 ఎందుకు ఇచ్చారు అని సమీక్షించుకోకుండా ఈ 4 నెలలకే ఇలా అంతా అసలు ఆ విధ్వంసం అరాచకం అని చెప్పడం ఎంతవరకు అది కరెక్టో లేదో మళ్ళీ ప్రజలు తీర్పు ఇస్తారుగా. ఆ ప్రజలేగా ఎవరికి ఇవ్వాలన్న తీర్పు ప్రజలే. అది కనీసం మరి గెలిచిన నియోజకవర్గానికి న్యాయం చేయాలి. నాకు ప్రతిపక్ష హోదా ఏం చేస్తాడు? అసెంబ్లీకి వెళ్తాను నేను అసలు ప్రతిపక్ష హోదా ఎట్టేస్తారు? 11 సీట్లు ఉన్నోడికి అధికారం ఎట్టేస్తారు? ఏ రకంగా ఇస్తారు? రాజ్యాంగంలో లేదుగా. ఎవరు లేరు అంటున్నాడు. ఎందుకు లేరు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పబ్లిక్గా చెబుతున్నాడు, నేనే ప్రతిపక్షం అవుతాను. దీంతో పాటు గెలిచిన మిగతా 10 మంది మొత్తం 11 మంది వాళ్ళ నియోజకవర్గాల్లో కనీస అవసరాలు కానీ లేకపోతే వాళ్ళకి బడ్జెట్ కేటాయించండి కానీ వాళ్ళు అడగాల్సిన బాధ్యత ఉంది కదా అసెంబ్లీకి వచ్చి. అసెంబ్లీకి వస్తాక వాళ్ళకి ధైర్యం చాలక మేము చేసిన పనులు వాళ్ళు కూడా చేస్తారని వాళ్ళకి ధైర్యం తక్కువ. అవమానిస్తారంటారు. అవమానియాలుగా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరిని ఎవరు చెప్తున్నాడు. దేవాలయం లాంటిది చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. నువ్వు యథావిధంగా వచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చో, మాట్లాడాల్సిన సబ్జెక్టుని బట్టి మాట్లాడమంటున్నారు. అవును అవును. ఇప్పుడు అట్లా అనుకుంటే గతంలో అసెంబ్లీలో అనేక రకాలుగా బూతులు మాట్లాడి అందరు కొట్టించి బేడి చేసిన పనులు అదేగా. 5 సంవత్సరాలు అభివృద్ధి పనులు ఏమైనా చేశాడా? ఎక్కడ గుంటలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇవన్నీ మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ప్రతి ఊరిలోకి వెళ్ళినా ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు అన్నీ చేస్తున్నారు. దానికి తోడు సార్ ఈరోజు అమరావతికి రైల్వే జోన్ రావడం కానివ్వండి, లేదా అమరావతిని డెవలప్ చేస్తామని చాలా స్పష్టంగా అమరావతి రాజధాని అని చెప్పడం వల్ల రాష్ట్రానికి ఒక ఇది రూపం వచ్చిందంటారా? ఇప్పుడు ఏదైనా ఏమయ్యా నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావంటే మేము పలానా రాజధాని నుంచి వచ్చామని చెప్పుకోండి. మనకు ఒక ఇల్లు అనేది ఉండాలిగా. మనం పలానా ఏరియాలో ఉంటున్నామని మనకు ఇల్లు అనేది ఉండాలిగా. అట్లాగే మనం ఇంకో రాష్ట్రం వెళ్ళామనుకో, మా రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకుంటాం. మొన్న మండల సమావేశాల్లో కూడా ఆయన బొత్స సత్యనారాయణ గారు మేము ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉండారు కాబట్టి తీర్పిచ్చారు ప్రజలు. అందుకని ఇంకా ఏం అర్థం చేసుకోడు. ఇంకా అర్థం చేసుకునే రాజమండ్రి జైలుకి వెళ్ళి అక్కడ చేసుకుంటామే. ఇంకా సొంత చెల్లెలు కూడా చెప్తుంది నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయి అంటుంది. అంతే. ఆవిడ మాటలో న్యాయం ఉందంటారా సార్? న్యాయమే ఉంది. ఆ అమ్మాయి కరెక్ట్ గా మాట్లాడుతుంది. షర్మిల బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. సో పథకాలు అయితే ఇస్తారు, టైం అయినా కూడా ఇస్తారు. గ్యారంటీ చేస్తారంటారు. గ్యారంటీగా.